ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడులతో మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్పై ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్కి సహాయంగా అమెరికా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ భూభాగంలోకి 200 క్షిపణులను ప్రయోగించిన ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులు యుద్ధంగా పరిగణిస్తుందా? ఇతర దేశాల జోక్యంతో అది మూడో ప్రపంచ యుద్ధంగా కూడా మారుతుందా? ఇది ప్రపంచ దేశాలను కలవరిస్తున్న ప్రశ్న. అయితే ఇజ్రాయెల్, లెబానాన్, ఇరాన్ సంఘర్షణ ఇంత తీవ్ర రూపం దాల్చడానికి కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1979 నుంచి ఇటీవలి వారాల్లో ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా, ఇరాన్ల మధ్య సంఘర్షణలకు తీవ్ర రూపం దాల్చాయి. ఇటీవల లెబానాన్లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నస్రల్లా మృతి చెందడంతో ఈ సంఘర్షణ మరింత తీవ్రమైంది. అయితే ఈ ఘర్షణలకు మూలాలు 1979లో ఉన్నాయి. అమెరికా వ్యతిరేక సెంటిమెంట్ 1979లో ఇస్లామిక్ విప్లవం సమయంలో ఇరాన్ తన చివరి రాజు షా మహ్మద్ రెజా విప్లవానికి గద్దె దింపింది. లెబానాన్లోని హిజ్బుల్లా, పాలస్తీనాలోని హమాస్ వంటి ఈ ప్రాంతాల్లో స్వేచ్ఛను కోరుకుంటున్న ఇతర మిలిటెంట్ గ్రూప్లతో జతకట్టింది. ఈ కాలం ఇరాన్ హిజ్బుల్లాను ఏకతాటిపైకి తెచ్చినప్పటికీ ఇజ్రాయెల్ అనుసరించిన పాలస్తీనా వ్యతిరేక ధోరణి కారణంగా పొరుగు దేశం ఇజ్రాయెల్తో ఇరాన్కు సంబంధాలు దెబ్బతిన్నాయి. అలాగే అమెరికా వ్యతిరేక భావన అమెరికాతో మిత్ర దేశంగా ఉన్న ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ను దూరం చేసింది. అక్టోబర్ 7, 2023 మంటలకు అజ్జం. సిరియా యుద్ధం. సిరియాలోని గోలన్ హైట్స్ పై ఇజ్రాయెల్ ఆక్రమణ సమయం నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు రగులుతూనే ఉన్నాయి. అయితే 2023 అక్టోబర్ 7న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సభ్యులు దక్షిణ ఇజ్రాయెల్ భూభాగానికి ప్రవేశించి పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి చాలా మందిని బందీలుగా తీసుకువెళ్లింది. ఈ మెరుపు దాడిలో ఇజ్రాయెల్ నివ్వెరపోయింది. వెంటనే హమాస్ పై యుద్ధం ప్రకటించి హమాస్ ప్రబలం ఉన్న పాలస్తీనాలోని గాజా తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా 41,600 మంది మరణించారని పాలస్తీనా ప్రకటించింది. అక్టోబర్ 7న జరిగిన సంఘటనల గురించి తమకు తెలియదని ఇరాన్ ఖండించినప్పటికీ హమాస్తో ఇరాన్కు ఉన్న సంబంధాల కారణంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం నిందించింది. అదే సమయంలో లెబానాన్ సరిహద్దుల్లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ దళాల మధ్య పలుమార్లు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేక దాడులు. గత సంవత్సరం డిసెంబర్లో సిరియాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కాల్ఫ్ సీనియర్ నేత సయ్యద్ రాజీ మౌసావి మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. నెల రోజుల తర్వాత ఇజ్రాయెల్ డమస్కస్లోని ఒక భవనంపై బాంబు దాడి చేసి ఐఆర్జీసీకి చెందిన మరో 5గురిని హతమార్చిందని ఇరాన్ ఆరోపించింది. మార్చిలో జరిగిన మరో బాంబు దాడిలో డమస్కస్లో 2 ఐఆర్జీసీ సభ్యులు మరణించారు. ఏప్రిల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో సిరియాలో తమ కాన్సులేట్ ధ్వంసమైన తర్వాత ఇరాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ దాడిలో ఐఆర్జీసీ సీనియర్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ రెజా జాహేదీ సహా 13 మంది మరణించారు. ఈ ఇజ్రాయెల్ దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ ట్రూ ప్రామిస్ పేరుతో ఇజ్రాయెల్పై 300కు పైగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. సెప్టెంబర్ 17న ఫెజర్ పేలుళ్లు. సెప్టెంబర్ 17న లెబానాన్, సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో వందలాది పేజర్లు పేలాయి. హిజ్బుల్లా కార్యకర్తలకు లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆ పేలుళ్లలో పలువురు పౌరులు, హెజ్బుల్లా సానుభూతి పరులు, మిలిటెంట్ నాయకులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ బిరుట్లోని దహియే ప్రాంతాల్లో హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా చేసుకుని వరుస వైమానిక దాడులు చేసింది. సెప్టెంబర్ 25 రోజుల తరబడి సాగిన భారీ బాంబుల దాడి సుమారు 7 భవనాలు నేలమట్టం కాగా హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా ప్రాణాలు కోల్పోయారు. హెజ్బుల్లా స్థావరాలను ఏరివేసేందుకు లెబానాన్లో భూదాడులు ప్రారంభించామని సెప్టెంబర్ 30న ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెనీకి కూడా ప్రాణహాని ఉందన్న ఆందోళన నేపథ్యంలో ఆయన్ను సురక్షితంగా ప్రాంతానికి తరలించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇరాన్ దాడులు, ఇజ్రాయెల్ వైమానిక దాడులను ప్రతిస్పందనగా అక్టోబర్ 1న ఇరాన్ ఇజ్రాయెల్పై 200 క్షిపణులతో దాడి చేసింది. హిజ్బుల్లా సభ్యులను లక్ష్యంగా చేసుకుని లెబానాన్లో మరో 5 వైమానిక దాడులు. ఇజ్రాయెల్ వెంటనే ఎదురుదాడికి దిగింది. ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని హామీ ప్రకటించింది.